జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత కార్యక్రమం రెండవ భాగంలోకి మనం చేరాము. 30 పాటలు పాడి నెల రోజులు ఆచరించే ఒక ఉత్తమ వ్రతాన్ని ఆండాళ్ మానవ జాతికి అందించింది. మనిషి జిజ్ఞాస ఆరంభమైనప్పటి నుంచి, జిజ్ఞాస అంటే నేను బాగుపడాలి అనే కోరిక, ఇది ఆరంభం అయినప్పటి నుంచి ఫలితమైనటువంటి నిత్య ఆనందాన్ని, నిరంతరము ఉండేటటువంటి ఆనంద ధామ పొందే అంతవరకు ఉండేటటువంటి పరిణామం ఏమిటి? ఒక 30 మెట్లుగా ఆండాళ్ తల్లి అందించింది. చివరి పాటలో తానే 30 తప్పామే అని చెప్తుంది. అంటే ఇందులో ఏ ఒక్కటి కూడా మనం వదలడానికి వీల్లేదు. భోజనం చేస్తున్నాం అనుకోండి, మన వాళ్ళు పప్పుతో ఆరంభం చేస్తారు. దాని తర్వాత ఏదో కూరో పచ్చడో చారు మజ్జిగ ఏదో క్రమంలో తింటారు. అందులో ఏదైనా వద్దని అనుకుంటే ఒక ఐటమ్ని మానేసినా మనకేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కూర మానేసినా పర్వాలేదు, పచ్చడి మానేసినా పర్వాలేదు, చారు మానేసినా పర్వాలేదు, మరొకటి మానేసినా పర్వాలేదు. కానీ ఒక మేడ ఎక్కడానికి ఒక 30 మెట్లు మనం పెట్టినప్పుడు ఏ ఒక్క మెట్టు మధ్యలో మనం వదిలినా ఆవలి వైపుకి చేరటం అనేటటువంటిది కష్టము. మానవ జీవితానికి జ్ఞానంలో కలగాల్సినటువంటి ఔన్నత్యానికి, అంటే ఒక ఉన్నతికి కట్టినటువంటి 30 మెట్లు గోదాదేవి పాడినటువంటి 30 పాటలు. అందులో మనం పూర్వార్ధాన్ని ముగించుకున్నాం, తత్వం ఏమిటో మనం తెలుసుకున్నాం, దాన్ని అందించగలిగేటటువంటి మహనీయుల యొక్క సాంగత్యాన్ని మనం 10 గోపికల్ని మేల్కొల్పుట అనే దాని ద్వారా తెలుసుకున్నాం. ప్రతి మనిషికి కూడా వెనకాతల ఒక సరి అయినటువంటి మార్గదర్శకుడు ఉన్నట్టయితే ఆ వ్యక్తి తరిస్తాడు. అలాంటి మార్గదర్శనం చేసేటటువంటి మహనీయుడిని ఆచార్యుడు అని మనం అంటాం. ఆచార్యుడు జ్ఞానవాన్, ఆయన వైష్ణవ శుచి. ఎప్పుడు కూడా ఆయన వైదికమైనటువంటి ఒక తత్వాన్ని తెలిసిన వ్యక్తి అయి ఉండాలి, తాను గ్రహించినవాడై ఉండాలి, ఆచరించేవాడు కావాలి, ఆచరింప చేసేవాడు కావాలి. ఈ లక్షణాలుంటే అతన్ని ఆచార్యుడు అంటారు. అలాంటి ఆచార్యుడి యొక్క ఆధీనంలో ఉంటుంది మనని తరింపచేసేటటువంటి మంత్రము. ఈ మంత్రం అనేది కేవలం శబ్దము తెలిసినా మనని కాపాడగలిగినదే అయినప్పటికీ కూడా దాని అర్థాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే మనకి మరింత ఆనందాన్ని ఇస్తుంది. శబ్దం ఒక్కటి తెలిస్తే వ్యర్థం అనుకుంటారు కొంతమంది. ఏమిటో అర్థం తెలియకపోతే వ్యర్థం అండి అని అంటును, కానీ అది తగదు, సరికాదు. ఎందుకనంటే శబ్దము మనకు అర్థం తెలిసినా తెలియకపోయినా మనలో ఒక రకమైనటువంటి స్పందనని కలిగిస్తుంది. వీణానాదాన్ని మనం వింటున్నాం, మనకేం అర్థం తెలియక్కర్లా, మనలో ఒక రకమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. పక్షుల అరుపులు మనం వింటున్నాం, అర్థాలు తెలియకపోయినా మనకు ఒక ఆనందాన్ని కలిగిస్తాయి. కోకిల యొక్క కూజితాన్ని మనం వింటున్నాం, మనకేం అర్థం తెలియదు ఎందుకు అరుస్తుందో, అది బాధ కలిగి అరుస్తోందో, ఆనందం కలిగి అరుస్తోందో, మరో కారణం చేత అరుస్తోందో మనకు తెలియదు. కానీ అది వింటే మనలో ఒక రకమైనటువంటి ఒక ఉత్సాహం కలుగుతుంది. ఒక శబ్దానికి ఒక శక్తి ఉంది. అర్థం తెలిస్తే మనకి నిజంగా ఆనందం అతిశయించి కలుగుతుంది, అందులో సందేహం లేదు. కానీ తెలియనంత మాత్రం చేత ఇది వ్యర్థము అని అనకూడదు. అందుకు చెప్తున్నా. ఇందాక మనం
విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేశాం. చాలా వరకు మనం యాంత్రికంగానే చదువుతూ ఉంటాం, అలవాటైపోయితే చదువుతూ ఉంటాం, లేకపోతే పుస్తకం చూసి నేర్చుకుంటూ ఉంటాం. ఏమిటోనండి, ఏటో చాలామంది వేదాలు గట్రా చదువుతారు కానివ్వండి, ఏమిటో అడిగితే ఒక్కళ్ళు దానికి అర్థం ఏం చెప్పలేరండి, ఎందుకండి ఇలాంటి పెద్ద చదివి ఏమిటో ప్రయోజనం అండి అని అంటుంటారు కొందరు. కానీ అది తప్పు. ఎందుకని? అర్థం తెలియాల్సిన అవసరం లేదు. శబ్దానికి ఉండేటువంటి శక్తి దానికి ఉంది. వైదిక వాంగ్మయంలో ఉండేటటువంటి శబ్దాలేవి కూడా అలాగా నిరర్ధకమైనటువంటి శబ్దములు కావు. ప్రతి అక్షరానికి అర్థం ఉంటుంది దాంట్లో. అందులో ఉండే దీర్ఘానికి అర్థం ఉంటుంది, హ్రస్వానికి అర్థం ఉంటుంది, ఈ అనుంటే అర్థం ఉంటుంది, ఊ అనుంటే అర్థం ఉంటుంది. ఏ శబ్దానికి కూడా అర్థరహితంగా ఎప్పుడూ కూడా వైదిక వాంగ్మయంలో ఉండదు. అర్థం కూడా ఉంటే దాన్ని యోగికము అని అంటారు, యోగిక శక్తి అని అంటారు. కేవలం శబ్దం ద్వారా మాత్రమే పనిచేసేదైతే రూఢి అని అంటారండి. రూఢి అంటే దాన్ని అలా ఉచ్చరిస్తే అది పనిచేస్తుంది. అలా ఉచ్చరిస్తే పనిచేసే శక్తి వైదిక వాంగ్మయానికి ఉంది. వైదిక వాంగ్మయంలో ఉండేటటువంటి శబ్దరాశికి ఉంది. దానికి తగినటువంటి ఒక యౌగిక శక్తితోట అందులో ఉండే అవయవాలతోటి వాటిని విడదీసి మనం చూసినా అది ఒక అందమైన అర్థాన్ని ఇవ్వగలిగే శక్తి దానికి ఉంది. రామ ఒక శబ్దం ఉంది. ఇప్పుడు ఆయనకి పేరు డెల్ అని పెట్టుకున్నాడు వాడు. ఏందయా దానికి అర్థం చెప్పు? డెల్, వాట్ డస్ ఇట్ మీన్ బై డెల్? తెలియదు మనకి, కానీ పెట్టుకున్నాడు, ఆయన పెట్టుకున్నాడు, నడుస్తోంది బండి. రామ అని ఒక పేరు ఉందండి ఆయనకి. ఎవరు ఏమిటి అదో పక్కన పెట్టండి. ఆ శబ్దానికి అర్థం ఉన్నదా లేదా? ఉంది. ఏమిటి అర్థం? అందరినీ ఆనందింప రమయతి ఇది రామ. రమంతే అస్మిన్ ఇది రామ అనే శబ్దం అట్లా కాయినింగ్ అలా అవుతుందండి. అంటే దాంట్లో ఉండే వాటిని మనం విడదీస్తే అందులోంచి ఒక అద్భుతమైనటువంటి ఒక అర్థాన్ని అది ఇస్తుంది. అది దాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకోగలుగుతావు? నీ బుద్ధి విశేషాన్ని బట్టి నువ్వు దాంట్లోంచి అర్థాలు తీసుకోవచ్చును. ఇది వైదిక వాంగ్మయానికి ఉండేటటువంటి ఒక విలక్షణత, దానికి ఉండే ఒక గొప్పతనం. అది మన గ్రంథాల్లో మన పెద్దవాళ్ళు వాడే శబ్దాలన్నీ అలానే ఉంటాయి. అంచేత నీకు వాటి అర్థం తెలిసినా తెలీదా అనేది ప్రశ్న పక్కన పెట్టి దాన్ని నువ్వు అలా యథాతథంగా ఉచ్చరించావు అని అంటే అది నీలో ఒక రకమైనటువంటి యోగ్యతని కలిగిస్తుంది, నీకు ఒక శక్తిని ఇస్తుంది. అందుకోసం మన శబ్దాన్ని అలానే ఉచ్చరించాలి. ఉద్భవ ఉద్భవ అంటే భారత అని అలా అనండి. భారత ఎందుకండి అది ఒత్తి, ఎందుకంటే భారత అనకూడదండి, అనకూడదు. ఇప్పుడు మన వాళ్ళు భాషని ఎన్ని రకాలుగా ఖూనీ చేయాలో అన్ని రకాలుగానే ఖూనీ చేసే చక్కటి విధానాన్ని, విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. దాంట్లో నీకు ఒత్తులు అక్కర్లేదు, దీర్ఘాలు అక్కర్లేదు, సంయుక్తాలు అక్కర్లేదు, ద్విత్వాలు అక్కర్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అన్నమాట. కానీ అలా మాట్లాడితే అది అపార్థాన్ని ఇస్తుంది. శబ్దం అనేది నీలోంచి బయలుదేరితే నీ చుట్టూ ఉండేటువంటి వాతావరణంలోకి అది వెడుతుంది. దేన్ని ఇది తాకితే దాన్ని అది స్పందింపచేస్తుంది. ఇప్పుడు నువ్వు ఎట్లాగైతే ఏదో ఒక పేరు పెట్టి ఎలెక్సా వాట్ ఈస్ ద టైమ్ నౌ అంటే అది ఓ టా ఏదో టైం చెప్తుంది. అది నువ్వు ఉచ్చరించినటువంటి శబ్దం అక్కడికి వెళ్ళి తాకి అందులోంచి ఒక స్పందన అది ఎట్లాగైతే అది గ్రహించిందో, మనం వాడేటటువంటి ఏ శబ్దమైనా మన చుట్టూ ఉండే ప్రకృతిలో వాతావరణంతో తాకి అందులోంచి ఒక స్పందనని మనకు అందిస్తుంది. అంటే అందులోంచి దేర్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ రెసిప్రొకేషన్ ఫ్రమ్ ద నేచర్. అది నేచర్లోంచే కాదండి, ఎదుట ఉండేటటువంటి ప్రాణుల్లోంచి కూడా అదే స్పందన వస్తుంది.
ఒక్కొక్కసారి అనుకూల స్పందన కావచ్చు, ప్రతికూల స్పందన, అది శబ్దాన్ని బట్టి, ఉచ్చరించే విధానాన్ని బట్టి ఉంటుంది. అది వేదంలో మనకి ఒక కథ చెప్పారండి, తెలుసుకోవడం మంచిది అని. ఆయనకి తనకి శత్రువు ఒకడున్నాడు, ఆ శత్రువుని సంహరించగలిగే ఒక శక్తిని నేను పుట్టించాలి అని అనుకున్నట్టండి. దానికోసం ఏదో ఒక మంత్రం వాడు చదివాడు, కానీ ఆ పట్టుదలతోటి క్రమం తప్పి చదివాడండి దాన్ని. వీడికి శత్రువు ఇంద్రుడు, ఆ వ్యక్తి పేరు వృత్రాసురుడు. ఆ ఇంద్రుణ్ణి ఏమైనా సరే మట్టు పెట్టాలి అని అనుకున్నాడు. చేత ఇంద్రుణ్ణి సంహరించగలిగే శత్రువు పుట్టుగాక, ఇది వాడి మంత్రం అండి. దానికి ఆ మంత్రం వేదంలోంచి తీసాడు వాడు. ఇంద్ర శత్రుర్వర్ధస్వ, ఇంద్రుడి యొక్క శత్రువు పెరుగుగాక. ఇది అందామని వాడు కూర్చున్నాడు తపస్సులోను. బాగా బాగా శబ్దాన్ని ఉచ్చరించాలి అని అనుకున్నాడు. అనుకుని ఎక్కడ వాడి కోపం అంతా దాని మీద చూపిస్తూ వాడు దాన్ని పలికాడు. ఇంద్ర శత్రుర్వర్ధస్వ అనాలి, కానీ వాడు అలా అనలే. ఇంద్ర శత్రుర్వర్ధస్వ ఇలా మాట్లాడాడు వాడు. చేశాడు, అందులోంచి శక్తి పుట్టిందండి. కానీ ఆయన తెలిసినది ఇంద్రుడి శత్రువుని వధించాల్సి, అంటే ఇంద్రుడి శత్రువుని వధించాల్సినటువంటిది పోయి ఇంద్రుడి యొక్క శత్రువు అయినటువంటి వీడిని వధించేది అయింది. అది వీడు ఆవలివాడు పోవాలని చేయాలనుకున్నాడు, అది వీడికే ప్రాణాంతకంగా తయారీ వీడినే లేకుండా ఉండిపోయేటట్టు చేసిందిట. అది రివర్స్ అయిందనమాట అండి. ఒక స్వరం మారిస్తే తెలుసుకోండి, స్వరం మార్చొద్దు, ఉచ్చారణ మార్చొద్దు, అందులో ఏది ఎక్కడ ఎలా. అందుకే వాటికి మహాప్రాణాలు, అల్పప్రాణాలు, సంయుక్తాలు, ద్విత్వాలు ఇలా పేర్లు పెట్టి అవి ఎక్కడెక్కడి నుంచి వస్తాయో ఎలా ఎలా ఉచ్చరించాలో ఆ ఉచ్చరింపు కూడా చాలా చక్కగా చెప్తారండి. ఈవేళ మన గోదాదేవి నీలాదేవిని ఒక్కరితేనే మేలుకొల్పేటప్పుడు నందగోప సంబంధాన్ని పట్టే ఆవిడికి గౌరవం. అదే చెబుతూ ఈవేళ నీలాదేవిని మేలుకొల్పుతుందన్నమాట. ఆచార్య సంబంధంతో అమ్మ యొక్క, అంటే కృపావాన్ అయినటువంటి స్వామిని ప్రార్థన చేయడానికి ముందర కృపా వైభవాన్ని, దయ యొక్క గొప్పతనాన్ని మనకి తెలియచేస్తుంది మన ఆండాళ్ తల్లి. నీలాదేవి ఎట్లా ఉంటుందో ఏం చేస్తుందో చెబుతుంది. మళ్ళీ మనకి పైన కథ, పైన అందంగా ఒక స్త్రీని, కృష్ణుని యొక్క ప్రియ పత్ని అయినటువంటి నీలాదేవిని మేల్కొలుపుతున్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ నీలాదేవి అంటే కృష్ణుడికి భలే ఇష్టం అండి. సరే, ఎవరికైనా వాళ్ళ భార్య అంటే ఇష్టం ఉండదు ఏమిటండి, కానీ ఈవిడంటే మరీ ఇష్టం అండి. ఎందుకు అంత ఇష్టం అంటే, ఈవిడ అందాన్ని చూసి ఆయన ఈ అందం నేను పొందకపోతే బతికి దండగా అనుకుంటూ ఈవిని వివాహం ఆడాడండి ఆయన. సన్నివేశం మీకు తెలియాలి కదా. సీతమ్మని వివాహం ఆడడానికి ధనుస్సు ఒకటి పెట్టారు, కథ మీకు అందరికీ తెలుసును కదా. ఎవడు ధనుసును వంచితే వాడు తీసుకోవాలి. ఈ అమ్మాయి చాలా అందగత్తె కనుక ఈ అమ్మాయిని వివాహం ఆడడానికి వీళ్ళు వాళ్ళు బోళ్ళంతమంది వచ్చేస్తుండేవారటండి. మరి అతను ట్రాఫిక్ తట్టుకోవాలంటే ఎట్లాగా, ఏదైనా మధ్యలో ఒక చెక్ పెట్టాలి. అందుకోసం వీళ్ళ నాన్నగారు, ఈ అమ్మాయి యొక్క నాన్నగారు, ఆయన ఎవరంటే యశోదమ్మ గారి తమ్ముడే. ఆయన పేరు కుంభుడు అని పేరండి. ఆయన భార్య పేరు ధర్మదా. వీళ్ళకి పుట్టిన పిల్ల ఈ నీళా అని ఈవిడి పేరండి. ఈవిడి పేరు మన భాగవతంలో నాగ్నజితి అనేటువంటి పేరుతో పుట్టిందండి ఈవిడ. ఈవిడ అందాన్ని చూసి ఎవడు గొల్ల పిల్లవాడై 7 ఒంగోలు ఎడ్ల లాంటి వాటిని పెట్టేటండి ఆయన. మృత్యు సమమైనటువంటి 7 ఎడ్లు. ఎవడు ఈ 7 ఎడ్లని కూడా పట్టి కట్టగలుగుతాడో అట్లాంటి వాడికి మా అమ్మాయిని ఇస్తాం. అసలు ఒక ఎద్దుని చూస్తేనే గడగడలాడు ఆడే అంత భయంకరంగా ఉంటుందిటండి అది. దాని యొక్క హుందాతనంతో మంచి కొమ్ములు గిమ్ములు హడావిడి ఒక్కొక్క ఎద్దు. అలాంటివి 7 ఎడ్లని పెట్టేటండి వాళ్ళ నాన్నగారు. వాటిని క్రీజులోకి వదులుతారు, అందులో ఉండాలి, 7 ఎడ్లని పట్టుకోవాలి, కట్టాలి. అంటే అందులో మళ్ళీ వాడు గొల్ల పిల్లవాడై ఉండాలి. మళ్ళీ ఎవడు పడితే వాడు వస్తే లాభం లేదండి, గొల్ల పిల్లవాడై ఉండాలి.
అందుకోసమనే అసలు మనవాడు గొల్ల పిల్లవాడి అసలు ఈయన పుట్టింది వసుదేవుడికండి. ఆయన దగ్గర వదిలిపెట్టి గొల్ల వాళ్ళ దగ్గర చేరేయండి ఈయన. ఎందుకంటే ఆ నప్పిన్నని చూసి, నీలాదేవిని చూసి ఈవిడ కోసం నేను ఏమైనా చెయ్యాలనుకున్నట్టండి. ఆవిడ ఒకసారి నవ్వితే అబ్బా ఈయనకి భలే ఆనందం వేసేదిటండి. ఆ నవ్వుని చూడడం కోసమని 7 ఏళ్ల మధ్యకి అసలు ఇది పొందకపోతే ఉండి దండక కదా, దూకుతానంటే అక్కమని దూకేసేటండి. అదృష్టం బాగుండి 7 ఏళ్ళని కట్టగలిగాడండి ఆయన. అంత అంత అందగత్తిటండి ఆ పిల్ల. నీలాదేవి అని ఆవిడకి పేరు పెట్టారండి. మరి అంత అందగత్తి అయినప్పుడు ఆయనకి ఆవిడకి ఎన్ని రకాల సౌకర్యాలు చేస్తాడండి ఆయన. మీ గతంలో చెప్పాను చూసారా, కువలయాపీడాన్ని దంతాలు పీకి అప్పుడు దాన్ని సంహరించాడని. ఆ పీకిన తన పరాక్రమానికి చిహ్నాలుగా ఉండేటువంటి ఆ ఏనుగు 4 దంతాలు పట్టుకొచ్చి ఈ నీలాదేవి పడుకున్నటువంటి ఆ మంచానికి, పడక మంచానికి దాని కింద కాళ్ళుగా పెట్టేటండి. ఆవిడికి దాని మీద పడుకుంటే ఆనందం అండి. నా భర్త గారి పరాక్రమానికి చిహ్నంగా వచ్చిన దాని మీద ఇప్పుడు నేను కూర్చున్నాను కదా అని అనిపిస్తుంటండి ఆవిడ. అందుకోసం పెట్టేటండి ఆయన అలాగే. సరే, ఈవిడ అక్కడ ఉంది నీలాదేవి నప్పిన్నై. ఈవిడికి ఆయన అంటే చాలా ఇష్టం. అందుకోసమే ఆవిడ భవనంలో ఉన్నాడు. అక్కడికి వచ్చారు మన వాళ్ళు. నిన్న బలరాముడిని చెప్పారు కదా, బలరాముడు చెప్పాడు, అరే ఇక్కడికి వచ్చారు ఏమిటారా, కృష్ణుడి కోసమనా? ఓ కృష్ణుడు నీలాభవనంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి రా అని చెప్పాడు. సరే, మన ఆండాళ్ళు మిగతా గోపికలందరినీ తీసుకుని నీలాభవనం దగ్గరికి వచ్చింది. లోపల ఉండేటటువంటి నీలాదేవిని మన వాళ్ళు మేలుకొల్పుతున్నారు. ఆ మేలుకొల్పే పాటని ఒకసారి మనం పాడుకుందాం. జస్ట్ తాత్పర్యం మాత్రం చెప్పుకొని మనం ఆపుకుందాం. పాసురం మేము ఒకసారి అంటాం అందరిగా. ஆண்டாள் திருவடிகளே சரணம். ஆண்டாள் திருவடிகளே சரணம். உந்து மதகளித்தன் ஓடாதா தோள் வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரளி உன்மைத்துனன் பேர் பாட செந்தாமரை கையால் சீரார் வளையொளிப்பா வந்து திரவாய் மகிழ்ந்து ఏలోరెంబావాయ్. ఇది పాసురం. అలా అందమైన పాసురం. వందు తిరవాయ్ మగిழிందు. నువ్వు ఆనందంగా తీయాలి. ఆనందంగా మమ్మల్ని నువ్వు అనుగ్రహిస్తేనే మేము స్వామి యొక్క దయకి పాత్రలు అవగలుగుతాం తప్ప నువ్వు కినుక వహిస్తే మేము సహించలేం తల్లి. ఎవరికి కోపం వచ్చినా చల్లార్చగలిగినది అమ్మ. అమ్మకే కోపం వస్తే చల్లార్చేది ఎవరండి? అమ్మా, దయకి నువ్వు సముద్రానివి. ఎక్కడ ఎవరికి కోపం వచ్చినా దాన్ని తగ్గించి మమ్మల్ని అనుగ్రహించగలిగిన దాని తల్లి నువ్వే. నీకే కోపం వస్తే ఇంకా మేము మమ్మల్ని కాపాడేది ఎవరమ్మా? అంచేత నువ్వు కోప్పడుతూ వచ్చి తలుపు తీయద్దు. మగిழிందు, ఆనందించి తలుపు తీ, సంతోషంగా మమ్మల్ని అనుగ్రహించు అంటూ ఈవేళ నీలాదేవిని ఒక్క ఆమెనే మన ఆండాళ్ తల్లి చాలా అద్భుతంగా కీర్తిస్తూ లేపింది. రేపు తమాషా, అమ్మని
మన వాళ్ళు ప్రార్థన చేస్తే సరే పాపం పిలిచారు కదర్రా వీళ్ళంతాను లేచి తీద్దామని అమ్మ రాబోయిందండి. కానీ ఆ అమ్మ తలుపు తీసేస్తే వీళ్ళని మొట్టమొదట పోదారిచ్చేస్తే నేను దయలేనివాడిని అనుకుంటారేమో పిల్లలని ఆయన కొంచెం ఉడుకుమోత్తనం ఎక్కువ అండి. చిన్నపిల్లలకి అమ్మంటేనే ఎక్కువ ఇష్టం అండి. కానీ నాన్నగారు అంటే కూడా ఇష్టం అండి. కూడా నాన్నగారు అంటేనే ఇష్టం కాదండి, నాన్నగారు అంటే కూడా ఇష్టం అండి. అంచేత ఏం చేస్తాడు మొదలు నేనే మీకేదో ఉపకారం చేస్తాను అనిపించుకోవాలి నాన్నగారికి ఉంటుందండి. ఆ అమ్మకి అది ఉండదండి. అమ్మకి ఏదైనా ఆనందమే. కానీ పిల్లలకి మాత్రం అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుందండి నాన్నగారి కంటే కూడా. అందుకోసమనే పాపం అమ్మ లేచి రాబోతుంటే కృష్ణుడు ఒక్కసారి పాపం అమ్మో ఈవిడ వెళ్ళిపోయి తలుపు తీసేసి ఇంకేముంది నేను వెనకబడ్డాను అని అనుకుంటారు వీళ్ళని టక్కుమని అమ్మని పట్టుకుని ఆపేసేటండి వెళ్ళకుండా. రేపు మన వాళ్ళు ముందర స్వామిని లేపుతారండి. ఏమయ్యా ఇదేంటి నువ్వు రావాల్సింది పోయి అమ్మ వస్తానంటే కూడా అమ్మ రాకుండా చేస్తారటయా అని రేపు మొట్టమొదటి స్వామిని పిలుస్తారండి. అప్పుడు పిలిచాడు పాపం స్వామి పాపం తెలుసుకొని సర్లే అలాగే అన్నట్టుగా అప్పుడు అమ్మని లేచి రావడానికని అమ్మ ప్రయత్నం చేస్తుందండి. అయితే అమ్మ పాపం ఆయన ఆపేస్తే కదా ఆగిపోయింది, అందుకోసం రావటం లేదనుకుని అమ్మని కొంచెం గట్టిగా మాట్లాడతారండి. అమ్మ నీకు ఇది తగునా అన్నట్టుగా అమ్మని అన్నారని ఆయనకు కోపం వస్తుందండి. ఇది ఒక తమాషా అయినటువంటి ఒక సన్నివేశం. ఇది ఒక అద్భుతమైనటువంటి వైదిక విధానాన్ని తెలిపేటటువంటి రహస్యం అండి. రేపటి అవసరంలో మనకి ఆ తమాషా కనిపిస్తుంది. రేపు ఇరువురిని కలిపి ఈవేళ ఒక్క అమ్మనే చెప్పారు ఈవేళ మన వాళ్ళు, రేపు ఇరువురిని కలిపి మేల్కొల్పుతారు. దాన్ని మనం అందులో ఉండే విశేషాలని రేపు తెలుసుకుంటాం. ఇవాళ పాటను ఒకసారి మనం స్మరించి ముగించుకుందాం. உந்து மதகளித்தன் ஓடாத தோல்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழம் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மை துணன் பேர் பாட செந்தாமரை கையால் சீரார் வளையொழிப்பா வந்து திறவாய் மகிழ்ந்து ஏலோரெம்பாவாய்